ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఒక టీచర్, 2 పట్టభద్రుల స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ స్కూల్లో చంద్రబాబు, నారా లోకేష్ ఓటు వేయడానికి వచ్చారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒక టీచర్ అలాగే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ సీఎం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించడానికి వచ్చారు. అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భద్రతా దళంతో కూడుకున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజెంట్ సీఎం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పరిశీలించి అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పలకరిస్తూ ఓటు హక్కును వినియోగించుకొని అక్కడంతా కూడా పరిశీలించి, అలాగే నారా లోకేష్ కూడా రావడం జరిగింది. ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకొని బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అలాగే విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. फोटो दी भैया ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు పూర్తయిన తర్వాత వచ్చి బయట జనాలతో పలకరిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని, ఓటు హక్కును ఆయన వేలుకు ఓటు వేసుకున్నటువంటి విజువల్స్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ స్కూల్లో చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఓటు వేయడానికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజెంట్ ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము.